గవర్నమెంట్ జాబ్ అండ్ సస్పెన్షన్. మీకు తెలియని షాకింగ్ రూల్స్. అసలు సస్పెన్షన్ అంటే ఏంటి? నమస్కారం ఫ్రెండ్స్. గవర్నమెంట్ సెక్టర్లో ఎవరినైనా సస్పెండ్ చేశారు అనగానే మనమది ఒక పెద్ద శిక్ష అని, ఇక అతని ఉద్యోగం పోయినట్టే అని ఫిక్స్ అయిపోతాం. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటో తెలుసా? సస్పెన్షన్ అనేది అస్సలు శిక్ష కాదు. అది కేవలం ఒక టెంపరరీ అరేంజ్మెంట్ మాత్రమే. ఒక ఉద్యోగిపై ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు విచారణ అంటే ఇంక్వైరీ సజావుగా సాగడానికి, సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఉండటానికి అతన్ని తాత్కాలికంగా విధులకు దూరం చేస్తారు. దీన్నే సస్పెన్షన్ అంటారు. అంటే ఇది సస్పెన్స్ లాంటిదే. విచారణ తర్వాత అతను నిర్దోషిగా బయటకు రావచ్చు లేదా దోషిగా తేలవచ్చు. ఒకసారి సస్పెండ్ చేశాక ఆ ఫైలును అలాగే పక్కన పడేయటానికి వీల్లేదు. దీనికి ఒక మ్యాండేటరీ రివ్యూ ప్రాసెస్ ఉంటుంది. రూల్స్ ప్రకారం సస్పెన్షన్ను ప్రతి నెల సమీక్షించాలి. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకైతే ప్రతి 3 నెలలకొకసారి రివ్యూ జరగాలి. గెజిటెడ్ ఆఫీసర్లకైతే ప్రతి 6 నెలలకొకసారి రివ్యూ చేయాలి. ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ల కేసులు కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, కాబట్టి వారికి ఎక్కువ టైం ఇచ్చారు. కానీ కింది స్థాయి ఉద్యోగులకు అనవసరమైన జాప్యం జరగకూడదని 3 నెలల రూల్ పెట్టారు. ఒకవేళ విచారణలో ప్రగతి లేకపోతే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సస్పెన్షన్ కాలంలో పూర్తి జీతం రాదు. మరి రమేష్ లాంటి ఉద్యోగి తన ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి? ఇక్కడే మన నియమాల్లోని హ్యుమానిటేరియన్ అప్రోచ్ కనిపిస్తుంది. ప్రభుత్వం అతనికి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే జీవనాధార భత్యం చెల్లిస్తుంది. మొదటి 3 నెలలు అతనొకవేళ లీవ్లో ఉంటే ఎంత జీతమొస్తుందో అందులో 50% ఇస్తారు. అంటే బేసిక్ పేలో సగం. 3 నెలల తర్వాత విచారణ లేట్ అవ్వడానికి ఉద్యోగి కారణం కాకపోతే ఆ ఆఫీసర్ ఈ భత్యాన్ని 75% వరకు పెంచవచ్చు. ఒకవేళ ఉద్యోగి సహకరించకపోతే దాన్ని 25%కి తగ్గించే అధికారం కూడా ఆఫీసర్కు ఉంటుంది. కండిషన్: ఈ డబ్బులు తీసుకోవాలంటే ఆ ఉద్యోగి తాను వేరే ఏ ఇతర ప్రైవేట్ జాబ్ లేదా బిజినెస్ చేయడం లేదని ప్రతి నెల ఒక నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. విచారణ పూర్తయింది, ఉద్యోగి మళ్లీ విధుల్లోకి వచ్చారు. మరి ఆ సస్పెన్షన్ కాలం ఏమవుతుంది? దీన్నే రెగ్యులరైజేషన్ ఆఫ్ సస్పెన్షన్ పీరియడ్ అంటారు. ఇక్కడ 3 సినారియోలు ఉన్నాయి. 1. హోల్లీ అన్జస్టిఫైడ్. సస్పెన్షన్ పూర్తిగా అన్యాయమని, ఉద్యోగి నిర్దోషి అని తేలితే ఆ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తారు. అతనికి రావాల్సిన పూర్తి జీతం, ఇంక్రిమెంట్లు అన్నీ వస్తాయి. కెరియర్లో ఒక్కరోజు కూడా గ్యాప్ రాదు. 2. జస్టిఫైడ్ బట్ నాట్ గిల్టీ. ఉద్యోగి నిర్దోషి అని తేలినా అప్పటి పరిస్థితుల్లో సస్పెండ్ చేయడం కరెక్టే అని ఆఫీసర్ భావిస్తే ఆ కాలాన్ని ఉద్యోగి ఖాతాలో ఉన్న ఎర్న్డ్ లీవ్స్ కింద జమ చేస్తారు. అంటే డబ్బులొస్తాయి, కానీ అతను తన సెలవులను కోల్పోతాడు. 3. గిల్టీ మైనర్ పెనాల్టీ. నేరం రుజువై చిన్న శిక్ష పడితే ఆ కాలాన్ని నాన్ డ్యూటీగా పరిగణిస్తారు. అప్పుడు కేవలం అప్పటికే తీసుకున్న అలవెన్స్ తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు. అది సర్వీస్ కిందకు రాదు, పెన్షనుకు కూడా లెక్కించరు. ఒకవేళ సస్పెన్షన్ 2 సంవత్సరాలు దాటితే తీవ్రమైన నేరారోపణలుంటే తప్ప అతన్ని వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలి. విచారణ కొనసాగుతున్నా అతనికి పోస్టింగ్ ఇవ్వాలి. దీర్ఘ సస్పెన్షన్ల వల్ల ఉద్యోగులు డిప్రెషన్లోకి వెళ్లకూడదనేది దీని ఉద్దేశం. ముగింపుగా చెప్పాలంటే సస్పెన్షన్ నియమాలు అటు అడ్మినిస్ట్రేటివ్ పారదర్శకతను, ఇటు మానవతా దృక్పథాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాయి. చట్టం ప్రకారం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరూ దోషులు కారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.